హాయ్ హలో నమస్తే. నేను మీ రసూలేన్ ఖాన్, ఆస్ట్రోన్యూమరాలజీ కోచ్ అండ్ కన్సల్టెంట్. ఈరోజు మనము సిగ్నేచర్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. ఈ సిగ్నేచర్లో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. యాక్చువల్లీగా ఈ సిగ్నేచర్ని మనం ఎలాగా ఫాలో కావాలి, ఏంది కథ. సో తర్వాత చాలా మందికి డౌట్ వస్తున్నది ఏంటంటే, మనం ఇచ్చే కరెక్షన్ అంటే సిగ్నేచర్లో ఇచ్చే విధానాన్ని చూసి వాళ్ళు ఏమనుకుంటున్నారు అంటే, సార్ ఇది ఎవరన్నా నాది ఫోర్జరీ చేస్తారేమో, కాపీ కొడతారేమో అన్న భ్రమలో చాలా మంది ఉంటున్నారు. సో ఇలాంటి వరీస్ మీరు మైండ్లోంచి కంప్లీట్గా తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఒక ట్రీట్మెంట్ చేసేటప్పుడు ఒక డాక్టర్కి తెలుసు ఏ విధంగా ఏ పేషెంట్కి ఏ విధంగా ట్రీట్మెంట్ చేయాలో. అదే విధంగా మాకి ఒక యాజ్ ఏ న్యూమరాలజిస్ట్గా, యాజ్ ఏ ఆస్ట్రో న్యూమరాలజిస్ట్గా, ఒక సిగ్నేచర్ అనాలిస్ట్గా మాకి అర్థమవుతుంది ఎవరి సిగ్నేచర్ ఏ విధంగా చేయాలి అనేది. కొన్ని సిస్టమ్స్ మెథడ్స్ అనేటివి యాజ్ ది సేమ్గా కనబడవచ్చు, కానీ లెటర్స్లలో డిఫరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ లెటర్ ఎక్కడ ఏ విధంగా లూప్స్ అనేది ఇవ్వాలి, ఫస్ట్ లెటర్ ఎలా ఉండాలి, ఎండింగ్ లెటర్ ఎలా ఉండాలి, అప్వర్డ్స్ అంటే పైకి ఎన్ని డిగ్రీలలో మనం టాప్కి తీసుకెళ్ళాలి, ఎన్ని సెంటీమీటర్స్ ఉండాలి అనేది కూడా ప్రతి ఒక్క నేమ్ని బట్టి, ప్రతి ఒక్క డేట్ ఆఫ్ బర్త్ని బట్టి, వారి యొక్క ప్రొఫెషన్ని బట్టి కూడా డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఆ డిసిషన్ అనేది మేము తీసుకోవాల్సి వస్తుంది అనమాట. దాని సందర్భానుసారంగా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీ యొక్క సిగ్నేచరే మీ యొక్క లైఫ్ని టర్నింగ్ పాయింట్ తీసుకోవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. సో ఇది తెలియక అనవసరంగా కన్ఫ్యూజ్ అయిపోతూ చాలా మంది ఏమనుకుంటున్నారంటే, సిగ్నేచర్ అంటే జస్ట్ లైక్ ఏ పైకి పోతే సరిపోతుంది, అంటే ఒక పైకి ఎలిప్రెన్ ఏ విధంగా పైకి వెళ్తుందో ఆ విధంగా వెళ్ళిపోతే సరిపోతుందని మాత్రమే తెలుసు. కానీ సిగ్నేచర్లో ప్రతి ఒక్క లెటర్ యొక్క ఇంపాక్ట్, తర్వాత లెటర్స్తో పాటు మనం వాడే సింబల్స్ కావచ్చు, డాట్స్ కావచ్చు, లైన్స్ కావచ్చు, ఏ విధంగా ఉండాలి, ఏ లెటర్ ఏ విధంగా లూప్ని లాగాలి, ఏ విధంగా ఉంచాలి అనే దాని గురించి కూడా చాలా ఇంపార్టెంట్, చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. సో దాని గురించి ఈరోజు మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చూపించబోతున్నాను. సో అది దాన్ని కనుక మీరు చూస్తే మీకు ఇక్కడ క్లియర్ కట్గా అర్థమైపోతుంది. సో అది తెలియకుండా చాలా మంది ఏమనుకుంటున్నారంటే, సిగ్నేచర్ అంటే చాలా మందికి నాన్ రీడబుల్గా ఉండాలి, అంటే కర్సివ్లలో ఉండాలి సిగ్నేచర్. సో అప్పుడు మాత్రమే మన సిగ్నేచర్ని ఫస్ట్ మైండ్లో వచ్చేది ఏంటంటే, నా సిగ్నేచర్ని ఎవరు గుర్తుపట్టకూడదు. ఇది 100% రాంగ్ అండి. మీరు చేసే మొట్టమొదటి తప్పు. చాలామంది చేస్తున్న మిస్టేక్స్ ఇక్కడ. కాబట్టి వారి యొక్క లైఫ్లో అనుకోని ఆపదలు, అనుకోని ప్రాబ్లమ్స్ రావడానికి కారణాలు కూడా ఇక్కడ నేను కంపేర్ చేయాలి అని అనుకుంటున్నాను. సో రష్మిక మందన, సో రీసెంట్గా ఈమె యొక్క మ్యారేజ్ గురించి కూడా మనం చెప్పడం జరిగింది. సో ఇక్కడ మనం క్లియర్ కట్గా మనం చూడాలి ఈమె యొక్క ఒరిజినల్ సిగ్నేచర్. నేను ఇక్కడ చూడాల్సింది, ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది, చూడవలసినది కూడా మనం క్లియర్ కట్గా ఉండండి. చూడండి ఇక్కడ రష్మిక మందన యొక్క సిగ్నేచర్ చూడండి. అందరు ఏం చూస్తారు అంటే, ఈమె యొక్క సిగ్నేచరు ఎప్పుడే కానీ గ్రాఫ్ అనేది ఈ విధంగా ఉంటుంది, మనం ఈ విధంగా తీసుకోవాలి. సో ఈమె యొక్క సిగ్నేచర్ చూడండి, అప్వర్డ్స్, దీన్ని అప్వర్డ్స్ అంటాము. ఈమె ఎన్ని డిగ్రీల వరకు ఈ సిగ్నేచర్ అనేది ఎన్ని డిగ్రీల వరకు పైకి వెళ్ళింది, ఇది చాలా మ్యాటర్ ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇవి ఎన్ని సెంటీమీటర్స్ వరకు ఈమె సిగ్నేచర్ చేయగలిగింది, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి ఈమె యొక్క సిగ్నేచర్ చూస్తేనే అందరికీ గుర్తుపట్టగలరా లేదా. ఇక్కడ చూడండి, రష్మిక అనేది చాలా క్లియర్గా కనబడుతుంది. రష్మిక అనేది చాలా క్లియర్గా చూడండి. ఇక్కడ ఫస్ట్ లెటర్ కూడా ఈమె ఎంత స్మార్ట్గా చేయడం అనేది జరిగింది. ఇక్కడ లూప్స్ అనేది ఇవ్వడం జరిగింది. తర్వాత వచ్చేసి ఫస్ట్ లెటర్ తర్వాత ఆమె యొక్క లెటర్ తర్వాత ఇది చూడండి, లూప్ని ఎంత లాగేసి ఇక్కడ డాట్ ఇచ్చి, తర్వాత వీటిని ఇక్కడ చూడండి, దీన్ని ఏమంటారంటే టవర్స్. ఈ టవర్స్ యొక్క మనీ టవర్స్ అంటాం. ఇక్కడ చూడండి, మనీ బ్యాక్ అనొచ్చు, మనీ టవర్స్ అని చెప్పొచ్చు. ఈ టవర్స్ని ఎంత స్ట్రాంగ్గా తీసుకెళ్ళింది. ఇక్కడ చూడండి, ఈమె యొక్క మనీ బ్యాగ్స్ అనేది క్రియేట్ చేసింది అనమాట. ఈ యొక్క మనీ బ్యాగ్ని ఇక్కడ క్రియేట్ చేసుకోవడం ద్వారా ఈమె యొక్క ప్రొఫెషన్లో ప్రతి ఒక్కసారి ఎదుగుతూనే పోతుంది. ఆమె యొక్క హైప్ అంటే ఆమె యొక్క ప్యాకేజ్ అనేది హైక్ అవుతుంది. అంటే సినిమాకి చాలా డిఫరెన్స్. అంటే స్టార్టింగ్లో కొన్ని లక్షలు మాత్రమే ఫీజు తీసుకునేది ఒక సినిమాకి, కానీ ఇప్పుడు కోట్లలో తీసుకుంటుంది, ఒక సినిమాకి రెమ్యునరేషన్ తీసుకుంటుంది. అంటే చూడండి ఇక్కడ దాన్ని. అదే విధంగా ఈ మనీని కూడా సేవింగ్స్, చాలా మంది ఏం చేస్తారంటే, డబ్బు వస్తే సేవింగ్స్ చేసి ఇష్టమానుసారం ఖర్చు చేసేస్తారు. చివరికి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే, నా యొక్క ప్రొఫెషన్ ఇలాగే ఎప్పటికీ ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ రష్మిక మందన యొక్క సిగ్నేచర్ చూడండి, ఆమె
ఫ్యూచర్ కొరకు ప్లానింగ్ అనేది చాలా పర్ఫెక్ట్ ప్లానింగ్ డిజైన్ చేసుకోవడం అనేది కూడా జరిగింది. కాబట్టి ఇక్కడ మనీలో ఎక్కడ కూడా లూప్స్ అనేది క్లియర్గా అనేది కనబడుతుంది. తర్వాత వచ్చేసేయండి, ఇక్కడ చూడండి కింద ఒక ప్లాట్ఫామ్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇంకో విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ కేవలం ఈమె యొక్క సిగ్నేచర్లో ఈమె యొక్క పేరు మాత్రమే ఉంది. సో ఇక్కడ ఆమెకి సపోర్టివ్ వారి యొక్క ఫ్యామిలీ కానీ వారి యొక్క ఖాందాన్ కానీ ఎటువంటి సపోర్ట్ లేకుండా తనకు తానుగా ఎదగడం అనేది జరిగింది అనేది కూడా ఇక్కడ గుర్తుంచుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ సిగ్నేచర్లో సర్నేమ్ తర్వాత వీరి యొక్క నేమ్ అనేది కూడా చాలా మ్యాటర్. అది డిపెండ్స్, ఒక్కొక్కరికి ఒక్కొక్క తరపున ఆధారపడి ఉంటుంది. దాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. అంటే ఇక్కడ ఈమె యొక్క ఫస్ట్ లెటర్ ఏ విధంగా స్టార్ట్ చేసింది, తర్వాత వచ్చేసి లాస్ట్ లెటర్ లూప్ను, ఇది ఒక కేతు సింబల్ని చూపిస్తుంది. చివరి యొక్క లెటర్ ఇక్కడ 9 ప్లానెట్స్ మన యొక్క సిగ్నేచర్లో 9 ప్లానెట్స్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఏ విధంగా ఉంది అనేది కూడా మనం ఇక్కడ సిగ్నేచర్లో మనం గుర్తుపట్టవచ్చు. ఇది చాలా మందికి తెలుసు. చాలా మంది ఏమనుకుంటారంటే మన యొక్క సిగ్నేచర్ కేవలం టాప్కి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటారు. అది రాంగ్, టోటల్ రాంగ్. ఎందుకు అనేది కూడా నేను ఇక్కడ చూపిస్తాను. సో కాబట్టి ఈమెకి ఈ యొక్క లూప్ లైన్ సపోర్ట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ బేస్డ్ అంటే ఈమె యొక్క ప్లాట్ఫామ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంది. కాబట్టి డిసిషన్స్ అనేటివి కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకోవడం, చాలా కాన్ఫిడెంట్గా ఉండడం అనేది కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సో ఇంకొక సెలబ్రిటీని కూడా మనం చూసుకున్నట్లయితే ప్రియాంక చోప్రా. ఇక్కడ మీకు అర్థం చేసుకోవాలి, ఇక్కడ మీకు అర్థం కావాలి. ఇక్కడ సిగ్నేచర్ చూడండి, ఇంత పెద్ద పెద్ద సెలబ్రిటీలు అవి సిగ్నేచర్స్ ఎంత సింపుల్గా ఉంది. దీన్ని ఫోర్జరీ చేయలేరా? చేయాలనుకుంటే. సో ఈ సిగ్నేచర్ని ఫోర్జరీ చేయలేరా? మళ్ళీ వీళ్ళు కోట్లలో సంపాదిస్తున్నారు కదా, మళ్ళీ వీళ్ళు బాధపడాలి, భయపడాలి కదా. మనం కామన్ పీపుల్స్ చాలా మంది ఏం చేస్తారంటే మిడిల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎక్కువ వాళ్ళ సిగ్నేచర్ గురించి, అయ్యో నా సిగ్నేచర్ ఎవరైనా కాపీ కొడతారేమో, అయ్యో నా సిగ్నేచర్ ఎవరైనా ఫోర్జరీ చేస్తారేమో, ఏమైపోతుందేమో, ఇక్కడ ఏదో కోట్లు ఆస్తులు అన్నీ ఉన్నట్లు తన ఆస్తి ఎవరైనా ఫోర్జరీ చేస్తున్నా అన్న భయం, భ్రమలో ఉంటారు చాలామంది. మళ్ళీ వీళ్ళు ఇంత కోట్లు సంపాదిస్తున్నారు కదా, ఇంత సింప్లిసిటీగా వీళ్ళ సిగ్నేచర్స్. ఇక్కడ చూడండి, ప్రియాంక చోప్రా బాలీవుడ్ నుంచి హాలీవుడ్కి వెళ్ళిపోయింది. అక్కడ కూడా నేమ్ అండ్ ఫేమ్ సంపాదిస్తుంది. ఇంటర్నేషనల్ సెలబ్రిటీగా పేరు తెచ్చుకుంది. సో హాలీవుడ్ యాక్టర్ని, సింగర్ని మ్యారేజ్ చేసుకుంది. సో ఇక్కడ చూడండి ఈమె పేరు ఎంత సింపుల్గా, ఇక్కడ చూడండి చదివితేనే అర్థమైపోతుంది కదా, ప్రియాంక చోప్రా. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మెయిన్ థింగ్స్ ఇవే అనమాట. ఇక్కడ చూడండి ఈమె యొక్క ఫస్ట్ లెటర్ని ఎంత స్ట్రాంగ్గా సిగ్నేచర్ చేసిందో. తర్వాత ఫస్ట్ లెటర్ అనేది మీ యొక్క సెల్ఫ్, మీరు ఎవరు అనే దాన్ని చెప్పబోతుంది. మీ యొక్క ఫస్ట్ లెటరే మీరు ఏంది, మీరు ఎలాంటి వాళ్ళు, మీ యొక్క నేచర్ ఏంది, మీ యొక్క స్వభావం ఏంది అనేది ఇక్కడ మీకు తెలియజేస్తుంది. తర్వాత ఈమె యొక్క ఫస్ట్ నేమ్లో చూడండి, తర్వాత జీలో కావచ్చు, ఇక్కడ పీలో కావచ్చు, మనీ బ్యాగ్ అనేది ఎంత స్పష్టంగా, ఎంత స్ట్రాంగ్గా ఉందో. సో కాబట్టి ఆమె యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, ఏ విధంగా ఉంది అనేది కూడా మనం తెలుసుకోవచ్చు అనేది ఇక్కడ మనం క్లియర్ కట్గా అర్థమవుతుంది. తర్వాత చోప్రా, CHOPRA, ఎంత సింప్లిసిటీ. కానీ ఇక్కడ రూట్ ప్లాట్ఫామ్ ఇచ్చింది, కానీ ఇక్కడ ఈమె ప్రాబ్లం మొత్తం వచ్చేసి ఇక్కడనే ప్రాబ్లం అవుతుంది. ఓవరాల్గా ఈమె మొత్తం కెరియర్ అనేది చాలా సాఫీగా జరుగుతుంది. ఎందుకంటే ఈమె సిగ్నేచర్ కూడా అప్వర్డ్స్కి వెళ్ళింది. తర్వాత ఫస్ట్ లెటర్ చాలా స్ట్రాంగ్గా ఉంది, అంటే చాలా కాన్ఫిడెంట్ లెవెల్గా ఉంటుంది, చాలా ఎనర్జెటిక్గా ఉంటుంది, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటుంది, చాలా ఆలోచన, అంటే తన యొక్క ఆలోచనలు కావచ్చు, తన వర్క్ మీద డెడికేషన్ కావచ్చు, చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. దానిలో ఎటువంటి కాంప్రమైజేషన్ అవ్వడానికి లేదు అనేది ఇక్కడ మనకి క్లియర్గా కనబడుతుంది. సో కానీ ఇక్కడ అప్కమింగ్లో మాత్రమే ఇక్కడ ఈమె క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతుంది. ఆఫ్టర్ 45, ఏజ్ ఆఫ్ 45 నుంచి 54 మధ్యలో ఈమెకి సర్జరీ కానీ లేకపోతే బోన్ ఫ్రాక్చర్ అయ్యే అవకాశాలు, యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు. ఎందుకంటే ఇక్కడ శని తర్వాత వచ్చేసి మార్స్ యొక్క కలయిక వల్ల, ఈ రెండు యొక్క కలయిక వల్ల ఈమెకి ఈ ఏజ్ గ్యాప్లో ఖచ్చితంగా బాడీలో సర్జరీ కానీ జరగాలి,
లేకపోతే ఖచ్చితంగా ఫ్రాక్చర్ అని కావాలి, యాక్సిడెంట్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి అనేది ఇక్కడ ఈమె యొక్క సిగ్నేచర్ అనేది క్లియర్గా చెప్పబోతుంది. ఇప్పుడు కనుక ఇదే సిగ్నేచర్ కనుక ఫాలో అవుతూ ఉంటే మాత్రం డెఫినెట్లీ ఇదే జరగబోతుంది అనేది కూడా ఇక్కడ మనం ఈ సిగ్నేచర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకొక సిగ్నేచర్ మనం చూసుకున్నట్లయితే అందరికీ తెలిసిన సుపరిచితురాలు. సో ఈ సిగ్నేచర్ చూస్తేనే అందరికీ అర్థమైపోయి ఉండాలి. సో తను ఎవరో కాదు, సమంత రూత్ ప్రభు. సో ఈమె యొక్క సిగ్నేచర్ కూడా మనకి ఇక్కడ తెలియజేస్తుంది. చాలా రీడబుల్, ఈమె యొక్క సిగ్నేచర్ కూడా చాలా రీడబుల్గా ఉంది. కానీ ప్రాబ్లమ్స్ మొత్తం ఈమె సిగ్నేచర్లోనే ఎక్కువగా ఉన్నాయి. మన యొక్క సిగ్నేచర్ కూడా మన గురించి ఏంది అనేది చెప్పబోతుంది అనేది కూడా ఇక్కడ క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతుంది. సో చూడండి, ఫస్ట్ సిగ్నేచర్ ఈమెది ఫస్ట్ లెటర్ చూడండి ఎంత కాన్ఫిడెంట్గా చేసింది అనేది ఇక్కడ మనకి క్లియర్ కట్గా అర్థమవుతుంది. సమంత చాలా స్ట్రాంగ్, అంటే డిసిషన్స్ మేకింగ్ తీసుకోవడంలో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. కానీ ఇక్కడ ఈమె సిగ్నేచర్ వచ్చేసి ఇక్కడ నుంచి సమంతలో వచ్చేసి ఇక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయిపోయింది. ఈమె సిగ్నేచర్ వచ్చేసి ఫస్ట్ లెటర్ చూడండి, ఫస్ట్ లెటర్లో నుంచి ఈమె కట్ ఆఫ్ చేసుకుంది. ఈమె అంటే ఇక్కడ వచ్చేసి మెయిన్ ప్రాబ్లం వచ్చేసి ఈమె స్టమక్ ఇష్యూ ఉంటుంది. ఈమెకి డెఫినెట్గా స్టమక్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ అనేటివి మొత్తం కూడా ఈమె స్టమక్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఏ ప్రాబ్లం వచ్చినా కూడా ఈమె స్టమక్ నుంచే స్టార్ట్ అవుతాయి అనేది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో ఇది మెయిన్ ప్రాబ్లం. తర్వాత చూడండి, ఈమె వచ్చేసి ప్లాట్ఫామ్ని ఇక్కడ కట్ ఆఫ్ చేసేసింది. ఇక్కడ చూడండి ఎన్ని కట్ ఆఫ్లు, అంటే ఈమెకి చాలా ప్రాబ్లమ్స్, అంటే ఎస్పెషల్లీ నైఫ్తో ప్రాబ్లం, తర్వాత రోడ్ యాక్సిడెంట్స్, తర్వాత వచ్చేసి బాడీ మీద సర్జరీలు. అందుకే ఆమె బాడీకి కూడా చాలా సర్జరీలు జరిగాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ముక్కు కొరకు కావచ్చు, లేదా అదర్ బాడీ ఫిట్టింగ్ కొరకు కూడా కావచ్చు. ఇవన్నీ ఇష్యూస్ అనేటివి ఉన్నాయి. వీటి వల్ల ఈమెకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక్కడ ప్రాబ్లమాటిక్ పర్సనల్ రిలేషన్స్లో దెబ్బ తినడానికి కూడా కారణం ఈమె యొక్క సిగ్నేచర్. ఎందుకంటే ఫస్ట్ సిగ్నేచర్ చాలా స్ట్రాంగ్, అంటే ఫస్ట్ లెటర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. తర్వాత ఈమె యొక్క రిలేషన్ లెటర్ అనేది పర్ఫెక్షన్ లేకపోవడం ద్వారా ఈమె యొక్క పర్సనల్ రిలేషన్ అనేది ఖచ్చితంగా దెబ్బతింటుంది. అంటే మూన్ లెటర్ అనేది ఈమె దగ్గర పర్ఫెక్ట్గా లేదు. సెల్ఫ్ బాగుంది, కానీ ఈ మూన్ లెటర్ని కమ్యూనికేషన్ అనేది ఈ ప్రాబ్లం వల్ల రిలేషన్ అనేది దెబ్బతింటుంది. ఈమె ఏ రిలేషన్ కూడా నిలబడడానికి ఇక్కడ కనబడట్లేదు. ఇప్పుడు జరిగిన సెకండ్ మ్యారేజ్లో కూడా అదే ప్రాబ్లం వచ్చే అవకాశాలు చాలా ఫర్దర్లో అదే మనం చూడబోతున్నాం, అదే చూడగలుగుతాం కూడా. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వచ్చేసి అప్కమింగ్లో ఈ ప్రాబ్లం కూడా మనకి క్లియర్ కట్గా కనబడుతుంది. చూడండి, సిగ్నేచర్లో రీడబుల్గా ఉంది, కానీ చేసే సంతకం చూడండి, మనం ఏమనుకుంటాం ఈమె అప్వర్డ్స్కి చేసింది, అప్వర్డ్స్కి ఉంది. కానీ ఇక్కడ ఏం జరిగింది, తమిళనాడు నుంచి టాలీవుడ్కి వచ్చింది, తర్వాత టాలీవుడ్ నుంచి బాలీవుడ్కి వెళ్ళింది, బాలీవుడ్ తర్వాత నెక్స్ట్ ఎక్కడికి అనేది ఆమె గమ్యం ఆమెకే తెలియదు. సో ఇదే లాస్ట్, బాలీవుడే ఆమెకి చివరి ఆప్షన్. తర్వాత అనేది చాలా కెరియర్ కూడా ఈమెది డల్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఇక్కడ అంటే కనుమరుగు అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా ఇక్కడ కనబడుతున్నాయి. సినీ ఇండస్ట్రీ నుండి ఎగ్జిట్ అయ్యే అవకాశాలు కూడా ఇక్కడ ఈమె కెరియర్ పరంగా క్లియర్ కట్గా కనబడుతుంది. ఎందుకు? బికాజ్ ఆఫ్ ఈమె హెల్త్ ఇష్యూస్ స్టార్ట్ కాబోతున్నాయి. ఆల్రెడీ స్టమక్ నుంచి ఏ ప్రాబ్లం వచ్చినా కూడా రిలేటెడ్ విత్ స్టమక్, ఎస్పెషల్లీ స్టమక్ నుంచి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఇక్కడ కలయిక వచ్చేసి సటర్న్, తర్వాత మూన్, తర్వాత మార్స్. సో ఈ యొక్క కలయిక వల్ల మూడ్ అనేది స్టెబుల్గా ఉండదు, డిస్టర్బ్డ్గా ఉంటుంది, మైండ్ డిప్రెషన్లోకి వెళ్తుంది. ఇది ఎక్కువగా జరుగుతుంది. తర్వాత డిలే ఆఫ్ వర్క్లు అనేటివి తొందరగా రావు. తర్వాత ప్రాబ్లమ్స్, కాంట్రవర్సీస్, ఏది జరిగినా కూడా కాంట్రవర్సీస్ లేదా హైప్లోకి వెళ్తుంది. తర్వాత యాక్సిడెంట్స్ జోన్లో కూడా ఈమె ఎక్కువగా కనబడుతుంది. కాబట్టి ఎయిదర్ డాక్టర్ ఆర్ యాక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఇక్కడ కనబడుతున్నాయి అనేది కూడా ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. సో ఎప్పుడైనా కూడా మన సిగ్నేచర్ అనేది మనం ఏ విధంగా ఫాలో అవుతున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది ఏమంటారు, నవేడేస్ మనం ఇప్పుడు సిగ్నేచర్ ఎక్కడ ఫాలో,
ఒక్కసారి మీ సిగ్నేచర్ ఒక్కసారి మీ బ్యాంక్ పాస్బుక్లోకి మీ బ్యాంక్లోకి వెళ్ళిన తర్వాత మీరు ఎన్ని సంవత్సరాలు యూజ్ చేయకున్నా కూడా అదే మీ మీద ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా చూపిస్తుంది. మీరు ప్రతిసారి సిగ్నేచర్ ఫాలో అవ్వాలనే రూల్ లేదు. ఒక్కసారి మీరు, ఎందుకంటే మన బ్యాంక్లో పాస్బుక్లో పర్పస్ కొరకు, చెక్ పర్పస్ కొరకు మనం ఒక సిగ్నేచర్ ఇస్తాం. ఆ సిగ్నేచరే మీ యొక్క లైఫ్ని డిసైడ్ చేస్తుంది. అంతేగాని ఇప్పుడు మనం ఏం యూజ్ చేయట్లేదు కదా సార్ సిగ్నేచర్, దానివల్ల ప్రాబ్లం ఏమి ఉండకపోవచ్చు అని మీరు అనుకుంటారు. కానీ రేపటి దినం డాక్యుమెంట్స్లలో యూజ్ చేస్తుంటారు, ప్రాపర్టీ సేల్స్లో కావచ్చు, ఎక్కడైనా కూడా మీరు ఏ పాస్పోర్ట్ తీసుకోవాలన్నా, వీసా తీసుకోవాలన్నా, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలన్నా, ఏది తీసుకోవాలన్నా మీకు సిగ్నేచర్ చాలా అవసరమే ఉంటుంది. కాబట్టి ఒక్కసారి మీరు చేసినా కూడా ఒక సిగ్నేచర్ వచ్చేసి మీకు ఎవ్రీ 10 yearsకి ఒకసారి మీ యొక్క సిగ్నేచర్లో మార్పు తెలియకుండానే మార్పు అనేది చెందడం జరుగుతుంది. దాని యొక్క ప్రభావం అనేది మీ మీద ఖచ్చితంగా చూపిస్తుంది అనే దానికి కూడా ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పడం, అదే విధంగా ప్రొడక్షన్స్ చేయడం అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే సిగ్నేచర్ని అనాలిసిస్ చేయడం అనేది కూడా ఇక్కడ ఇంకా ఇన్డెప్త్గా మనం వెళ్ళాల్సి ఉంటుంది. ప్రతి ఒక్క లెటర్ని మనం స్టడీ చేయవలసి ఉంటుంది. తర్వాత దాని యొక్క లెంత్ కావచ్చు, అవి ఎన్ని డిగ్రీలో ఉంది, ఫస్ట్ లెటర్ ఎలా ఉంది, మిడిల్ లెటర్ ఎలా ఉంది, సెకండ్ లెటర్ ఎలా ఉంది, ఎండింగ్ లెటర్ ఏ విధంగా ఎండ్ అయింది అనేది కూడా ఇవన్నీ సిగ్నేచర్ మ్యాటర్లోకి వస్తాయి అన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. కింద కామెంట్ సెక్షన్లో మీ యొక్క సిగ్నేచర్ని కూడా తెలుసుకోవాలి అనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.